గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. డిఎస్సి అదేవిధంగా టెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులకి మనకి వైయక్తిక భేదాలు అనేటటువంటి చాప్టర్ నుంచి ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటి టాపిక్ నుంచి కొన్ని బిట్లు తయారు చేయడం జరిగింది. ఈ ప్రజ్ఞాలబ్ధి వ్యక్తుల వర్గీకరణ అనేది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. సో మరి ఈ టాపిక్ నుంచి కొన్ని బిట్లు తయారు చేయడం జరిగింది. సో మరి ఈ బిట్లు మీరు చేసేటప్పుడు మీకు కొంచెం టైం కూడా ఇస్తున్నాను. సో ఈ టైంలో మీరు ఆన్సర్లు చేయండి. ఎన్ని కరెక్ట్ అవుతున్నాయో మీకు కింద కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి బిట్ల కోసం ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అదేవిధంగా కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఇంకా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక మనకి లేట్ లేకుండా మనం ఈ బిట్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ బిట్టు, ప్రజ్ఞాలబ్ధి విలువ 140 అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులుగా పరిగణిస్తారు? ప్రజ్ఞాలబ్ధి విలువ 140 అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులుగా పరిగణిస్తారు? సో దీనికి సరైనటువంటి సమాధానము అత్యున్నత ప్రజ్ఞావంతులు, ఉన్నతమైనటువంటి ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు, నిదానాభ్యాసకులు. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి, ప్రతిభావంతులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధిలో 0 నుంచి 29 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు? ప్రజ్ఞాలబ్ధి విలువ 0 నుంచి 29 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు? మిత బుద్ధిమాంద్యులు, శిక్షణ ఇవ్వగలిగిన బుద్ధిమాంద్యులు, మంద అభ్యాసకులు, మూఢులు. సో చూడండి మిత్రులు, అక్కడ ఫస్ట్ ఆప్షన్ మిత బుద్ధిమంతులు ఉంది, అది బుద్ధిమంతులు కాదు, మిత బుద్ధిమాంద్యులు. రెండవది శిక్షణ ఇవ్వగలిగిన బుద్ధిమాంద్యులు. సో అక్కడ స్పెల్లింగ్ కొంచెం తప్పుపడింది, సరి చేసుకోండి. శిక్షణ ఇవ్వగలిగిన బుద్ధిమాంద్యులు, మిత బుద్ధిమాంద్యులు. మూడవది మంద అభ్యాసకులు. 4 మూఢులు. సో మరి దీనికి సరైనటువంటి సమాధానం చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 4, ఆప్షన్ డి, మూఢులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ప్రజ్ఞాలబ్ధి విలువ 120 నుంచి 139 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు? ప్రజ్ఞాలబ్ధి విలువ 120 నుంచి 139 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు? ఆప్షన్ ఏ ప్రతిభావంతులు, ఆప్షన్ బి స్వల్ప బుద్ధిమాంద్యులు అది, ఆప్షన్ సి సగటు ప్రజ్ఞావంతులు, ఆప్షన్ డి అత్యధిక ప్రజ్ఞావంతులు. సో దీనికి సరైనటువంటి సమాధానం చెప్పండి ఫ్రెండ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ డి, అత్యధిక ప్రజ్ఞావంతులు. సో చూడండి ఫ్రెండ్స్, దీనికి ఒక కోడ్ కూడా ఉంది. 12 అని చెప్పాము. 12 అంటే మనకి నెలల్లో అత్యధికమైనటువంటి నెల డిసెంబర్ నెల. సో కాబట్టి డిసెంబర్ 12వ నెల అని గుర్తుపెట్టుకోండి. 12వ నెల అత్యధికమైనటువంటిది, కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో దీనికి ఆప్షను 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. ప్రజ్ఞాలబ్ధి విలువ 30 నుంచి 49 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు? ప్రజ్ఞాలబ్ధి విలువ 30 నుంచి 49 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు? ఆప్షన్ ఏ మిత బుద్ధిమాంద్యులు, ఆప్షన్ బి ప్రజ్ఞావంతులు, ఆప్షన్ సి మంద అభ్యాసకులు, ఆప్షన్ డి అత్యున్నత ప్రజ్ఞావంతులు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రజ్ఞాలబ్ధి విలువ 30 నుంచి 49 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు? సో దీనికి సరైనటువంటి సమాధానము
మిత బుద్ధిమాంద్యులు. ఆప్షన్ 1 మిత బుద్ధిమాంద్యులు. ఓకే, సో దీనికి సరైన సమాధానం మిత బుద్ధిమాంద్యులు. సో దీనికి కోడ్ కూడా ఒకటి మనం చెప్పుకున్నాం, మితమైన శిక్షణ ఇవ్వండి అంటే మిత శిక్షణ ఇవ్వండి అని చెప్పాం. సో దీనికి కోడ్లు కూడా మనం ఒక వీడియోని 2 వీడియోలు తయారు చేయడం జరిగింది. సో ఆ వీడియోని మీరు చూసినట్లయితే, ఇంకా కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఆ వీడియోని చూసినట్లయితే మీకు ఈ బిట్లని 100% చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ప్రజ్ఞాలబ్ధి విలువ 110 నుంచి 119 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు? సో మిత్రులు అక్కడ చూడండి, 110 నుంచి 19 ఉంది, అక్కడ ఇంకోటి యాడ్ చేసుకోండి, 0 యాడ్ చేసుకోండి. 119, 110 నుంచి 109, 109 అది యాడ్ చేసుకోండి మీరు. ప్రింటింగ్ మిస్టేక్ పడింది అక్కడ. ప్రజ్ఞాలబ్ధి విలువ 110 నుంచి 119 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు? ప్రతిభావంతులు, అత్యధిక ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు, సగటు ప్రజ్ఞావంతులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి, అధిక ప్రజ్ఞావంతులు. సో దీనికి కోడ్ కూడా ఒకటి చెప్పాము మనం. 11వ నెల అనేది అధికమైనటువంటి నెల అని చెప్పాం, 12వది అత్యధికమైనటువంటి నెల అని చెప్పాం. సో కాబట్టి 11వది అధికమైనటువంటి నెల కాబట్టి అధిక ప్రజ్ఞావంతులని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 69 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు? ప్రజ్ఞాలబ్ధి విలువ 50 నుంచి 69 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు? ఆప్షన్ ఏ ప్రాథమిక బుద్ధిమాంద్యులు, ఆప్షన్ బి అల్ప బుద్ధిమాంద్యులు, ఆప్షన్ సి స్వల్ప బుద్ధిమాంద్యులు, డి పై వారందరూ. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ డి పై వారందరూ. ఆప్షన్ డి పై వారందరూ. సో దీనికి కోడ్ ఏంటంటే చెప్పాము మనం 5. 50 అంటే 5తో స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి 5 అంటే పాంచ్ అని చెప్పాం. సో కాబట్టి పాంచ్ అంటే అల్ప పాంచ్, స్వల్ప పాంచ్, ప్రాథమిక పాంచ్. సో ఈ విధంగా మనకి కోడ్ అనేది ఉంది. సో కాబట్టి పై వారందరూ కూడా మనకి 50 నుంచి 69 వరకు ఉన్నటువంటి ప్రజ్ఞాలబ్ధి కలిగిన వ్యక్తులు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ప్రజ్ఞాలబ్ధి విలువ 90 నుంచి 109 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు? ప్రజ్ఞాలబ్ధి విలువ 90 నుంచి 109 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు? ప్రతిభావంతులు, అధిక ప్రజ్ఞావంతులు, స్వల్ప బుద్ధిమాంద్యులు, సగటు ప్రజ్ఞావంతులు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. 90 నుంచి 109 వరకు. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ డి సగటు ప్రజ్ఞావంతులు. ఓకే, సో దీనికి కోడ్ కూడా చెప్పాము. 90 అంటే 9 అని చెప్పాము, అంటే ఏంటి 90 అని చెప్పాము. సగటున మందు వేసుకునేటటువంటి వాళ్ళు 90 వేసుకుంటారని చెప్పాము. సో దీనికి కోడ్ ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో సగటు ప్రజ్ఞావంతులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ప్రతిభావంతుల్లో ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? ఆప్షన్ ఏ 90 నుంచి 109, ఆప్షన్ బి 140 ఆ పైన, ఆప్షన్ సి 70 నుంచి 89, ఆప్షన్ డి 0 నుంచి 29. ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ బి 140 ఆ పైన. ఎందుకంటే చెప్పాం మనం వీపీ అని చెప్పాం, అంటే వరదత్తులు ప్రతిభావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి 140 ఆ పైన ఉండేటువంటి ప్రజ్ఞాలబ్ధి మొత్తం కూడా మనకి వరదత్తులు ప్రతిభావంతులకు సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. 3ల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? 3ల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? సో దీనికి ఆప్షను 0 నుంచి 29, 30 నుంచి 49, 50 నుంచి 69, 90 నుంచి 109. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ.
సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ ఏ 0 నుంచి 29. సో దీనికి కోడ్ కూడా చెప్పాము మనం. 0 నుంచి 29 అంటే లాస్ట్లో ఉండేటటువంటిది 3లను సురక్షిత స్థాయిలో సంరక్షించుట కష్టము అని చెప్పాము. అంటే 3లు సురక్షిత స్థాయి కలిగిన వాళ్ళు, సంరక్షించగలిగినటువంటి వాళ్ళు కస్టోడియన్లు 0 నుంచి 29 వరకు ఉంటారని చెప్పాము. ఓకే, నెక్స్ట్ 10వ బిట్. అత్యధిక ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? అత్యధిక ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? సో మరి దీనికి చూడండి, 140 పైన 120 నుంచి 139, 90 నుంచి 109, 50 నుంచి 69. సో ఎవరు టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ బి 120 నుంచి 139. సో దీనికి కోడ్ కూడా చెప్పాము. అత్యధికమైన, అధికమైన అని చెప్పాము. అధికమైన అంటే 11 అని చెప్పాము. అత్యధికమైనటువంటి అంటే 12 అని చెప్పాము. సో కాబట్టి 12 అంటే 120 నుంచి 139. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. మిత బుద్ధిమాంద్యులు శిక్షణ ఇవ్వగలిగిన బుద్ధిమాంద్యుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? మితమైన బుద్ధిమాంద్యులు శిక్షణ ఇవ్వగలిగిన బుద్ధిమాంద్యుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి 30 నుంచి 49. ఓకే, 3 అని చెప్పాం. అంటే పోలీస్ స్టేషన్లో దొంగతనం చేసినటువంటి వ్యక్తి, అతనికి శిక్షణ ఇచ్చేటప్పుడు అతను ముడుచుకుపోతూ ఉంటాడని చెప్పాము. అతను కొడుతూ ఉంటే ముడుచుకుపోతాడని చెప్పాము. సో అప్పుడు మనం ఏం చెప్పాము, కోడ్ కూడా చెప్పాము. ఉన్నతమైనటువంటి పై అధికారులు వచ్చి వాళ్ళు ఏం చెప్తారు, మితమైన శిక్ష ఇవ్వండి అని చెప్పారు అని చెప్పాము కోడ్. సో మితమైన శిక్ష అంటే ఏంటి? మితమైన బుద్ధిమాంద్యులు. శిక్ష అంటే శిక్షణ ఇవ్వగలిగిన బుద్ధిమాంద్యులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఉన్నతమైన ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? ఉన్నతమైనటువంటి ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? 120 నుంచి 139, 110 నుంచి 119, 140, ఆ పైన 70 నుంచి 89. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ 2 110 నుంచి 119. సో దీనికి కోడ్ కూడా చెప్పాము మనం. ఉన్నతమైన, అత్యున్నతమైన అని చెప్పాము. 11తో స్టార్ట్ అయితే ఉన్నతమైనది, తర్వాత 12తో స్టార్ట్ అయితే అత్యున్నతమైనది అని చెప్పాము. సో కాబట్టి మనకి ఇది ఉన్నతమైనటువంటి ప్రజ్ఞావంతులు అంటే ఏంటి? 11తో స్టార్ట్ అయింది కాబట్టి 110 నుంచి 119. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 13. మంద అభ్యాసకులు, తెలివి తక్కువ వారు, నిదానాభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? మంద అభ్యాసకులు, తెలివి తక్కువ వారు, నిదానాభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? 0 నుంచి 29, 50 నుంచి 69, 90 నుంచి 119, 70 నుంచి 89. సో మిత్రులు అక్కడ కొద్ది కరెక్షన్ ఉంది, సరి చేసుకోండి. 0 నుంచి 29. ఓకే, ఆప్షన్ బి 50 నుంచి 69. 50 నుంచి జరుగుతుంది అంది. సో అక్కడ 50 నుంచి 69, 69 అని రాసుకోండి. నెక్స్ట్ 90 నుంచి 109. 90 నుంచి 109. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డి 70 నుంచి 89. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ డి 70 నుంచి 89.
సో దీనికి కోడ్ ఏంటి చెప్పాం మనం, మటన్ అని చెప్పాం. MATTAN అంటే మంద అభ్యాసకులు, తెలివి తక్కువ వారు, ఓకే, నిదాన అభ్యాసకులు. సో ఈ విధంగా కోడ్ అనేది ఉంది. ఆల్రెడీ వీడియో చూసిన మిత్రులకు అర్థమవుతుంది. సో కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ కోడ్ అనేది మనకి వీడియోలు చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసినట్లయితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో కాబట్టి మంద అభ్యాసకులు, తెలివి తక్కువ వారు, నిదాన అభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత అంటే 70 నుంచి 89. సో దీని కోడ్ ఏంటి అంటే 7 నెంబర్ గుర్తుపెట్టుకున్నామని చెప్పాం. అంటే వీకెండ్, వారంలో 7 రోజులు ఉంటాయి, 7వ రోజు వీకెండ్, 7వది. సో కాబట్టి వీకెండ్లో మనం మటన్ తెచ్చుకుంటాం. సో ఇది కోడ్. సో కాబట్టి మంద అభ్యాసకులు, తెలివి తక్కువ వారు, నిదాన అభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 89. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. అల్పబుద్ధిమంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? అల్పబుద్ధిమంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ 170 నుంచి 70 నుంచి 89, ఆప్షన్ బి 90 నుంచి 109, ఆప్షన్ సి 50 నుంచి 69, ఆప్షన్ డి 140 ఆ పైన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి 50 నుంచి 69. 50 నుంచి 69 అని చెప్పాము. సో అంటే దీనికి అర్థము, దీనికి ఒక కోడ్ కూడా ఇచ్చాము. 5ను గుర్తుపెట్టుకోమని చెప్పాము. 5 అంటే పాంచ్ అని చెప్పాము. పాంచ్లో పా అంటే అల్ప అంటే పాంచు, స్వల్ప అంటే పాంచు, ప్రాథమిక అంటే పాంచు అని చెప్పాము. సో కాబట్టి 50 నుంచి 69. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. కస్టోడియన్ల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? కస్టోడియన్ల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ 140 ఆ పైన, 70 నుంచి 89, 50 నుంచి 69, 0 నుంచి 29. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ డి 0 నుంచి 29. సో దీనికి ఒక కోడ్ కూడా చెప్పాము మనం. అందరికంటే చివరిలో ఉన్నటువంటి ప్రజ్ఞాలబ్ధి 0 నుంచి 29 వరకు ఉన్నటువంటి ప్రజ్ఞాలబ్ధి కలిగినటువంటి వ్యక్తులను మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పాము. 3లను సురక్షిత స్థాయిలో సంరక్షించుట కష్టము అని చెప్పాము. 3లను సురక్షిత స్థాయిలో సంరక్షించుట కష్టము. సో కాబట్టి దీంట్లో ఎవరున్నారు? 3లు ఉంటారు, సురక్షిత స్థాయి కలిగిన వాళ్ళు ఉంటారు, సంరక్షించగలిగిన వాళ్ళు ఉంటారు, కష్టం అంటే కస్టోడియన్స్ ఉంటారు. సో కాబట్టి కస్టోడియన్ల యొక్క ప్రజ్ఞాలబ్ధిలో 0 నుంచి 29. కస్టోడియన్లు అంటే వేరే వాళ్ళ సహాయంతో పనులు చేసుకోగలిగే వాళ్ళు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 15 బిట్లు అనేవి మీకు మీరు ఎంత స్కోర్ చేశారో ఒకసారి కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి వీడియోలని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.